పోతున్నా నేను ఇప్పుడు పోతా. పాప చూడు చేపియండి లేదు నాన్న పోతా, నేను పోతా ఇప్పుడు. వీడికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా. నేను ఇప్పుడు పోతున్నా హాస్పిటల్ కాడుకో, మీ చెల్లె కాడుకో నీకు వీడియో కాల్ చేస్తా. సరేనా సరేనా. గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకుంటలేరు, అంతా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకోవడం లేదు. సో ఎవరైనా మీకు రికమెండ్ చేయడం అట్లా జరిగిందా? ఎవరైనా కాల్స్ చేసి చెప్పడము, ఈ ఊరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే ఎవరు సపోర్ట్, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మా ఊరు సర్పంచ్ ఉన్నాడు, ఆయన కొద్దిగా ఏమైనా అంత పట్టిపరవారు లేకుంటే నేను ఏమైనా బయట చూస్తాను అని అన్నాడు. మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపకు ఆపరేషన్ కావాలన్నా కూడా ఎట్లాంటి సహకారం కోరుకుంటారు మీరు ప్రభుత్వాన్ని అడగాలనుకుంటే? ప్రభుత్వం మా అమ్మాయిని మంచిగా లోపల నుంచి బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం అంతే మేడం. మేము అది మంచి బయటికి వస్తేనే దాని ద్వారా ఏమైనా తెలుస్తుంది, ఆమె చూసినట్టు ఏమైనా జ్ఞాపకం ఉంటేదేమో, బయటకు వచ్చినప్పుడు ఏమైనా చూస్తుందేమో, చెప్తుందేమో. పాపకి ఇప్పుడు హెడ్డుకు తాకింది కాబట్టి, సో తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా పాపకి మంచి స్పృహ ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఉన్నాయని ఏమైనా చెప్పారా? మీరు అడిగారా టోటల్గా? మొత్తం అడిగాను, మొత్తం మంచిగా, కానీ కొద్ది ఫ్రాక్చర్ అనేది లోపల 2-3 దగ్గర అయిందంట. ఏమైనా మాట్లాడిందా పాప మీతో? మాట్లాడతలేదు, చూడడానికి మొత్తమే వాసింది, మొత్తమే వాసింది. ఇప్పుడు మాట్లాడాలంటే ఇది దవడ అనేది కలుతుంది కదా, అది నొప్పి కదా, అది ఆ నొప్పితోటి ఏం కన్సర్న్ ఏం. ఇప్పుడు రామదాస్ కు మీరు దగ్గరలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారని అన్నారు, మీరేనా? నేను హైదరాబాద్ లో ఉంటాను. సో అంటే మీతోనే ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుండేటోడు అసలు ఆయన? నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు తాగుతూనే ఉంటారు, 2-3 ఉన్నారు. ఎప్పుడు చెప్పలేదా ఇట్లా చెయ్యొద్దు, మరి 4 పిల్లలు ఉన్నారని చెప్పేసి? నేను కూడా మస్తు సారి కొట్టినా అని మా తండ్రి 2-3 ఉన్నారు, వాళ్ళ బ్యాచ్ మొత్తం. పొద్దున పోతే సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు వాళ్ళు. అంటే ఖచ్చితంగా మీ అన్న ఇట్లా మీ వదినను చంపే అవకాశం ఉందనుకుంటున్నారు, లేకపోతే ఎవరి హస్తమైనా ఉందని చెప్పొచ్చా? నేనైతే అంతవరకు అయితే ఆయనతో ఏం కాలేదు, ఉంటారు 2-3 అయితే ఉంటారు. అంటే మీరు పుట్టి పెరిగినప్పటి నుండి ఆయన బిహేవియర్ అప్పటి నుండి తాగటడా, లేకపోతే పెళ్ళైన తర్వాత ఆర్థికంగా ఏమైనా భరించలేక తాగడం స్టార్ట్ చేసిండా? పెళ్లి వరకు ముగ్గురు ఆడపిల్లల వరకు ఏం చికెన్ అది ఆల్కహాల్ అనేది లేకపోండి. బాబు పుట్టినప్పటి నుంచి ఒక 2-3 దోస్తులతోటి అలా నుంచి అలవాటు.